జై విశ్వనాథ జై అన్నపూర్ణ మాంబ జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసం 19వ భాగం 30వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా? ఈ యొక్క ఎపిసోడ్ని మీకు ఇలా అందించిన వారు సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి మఠం అభివృద్ధి కమిటీ ఇలా అందజేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదిగాక చక్రముల్ 7 దేహమునుండు వినుము చెప్పెదను నీ వేణులెలరా. ఆధార స్వాదిష్టమటుల మణిపూరకమనాహత విశుద్ధాజ్ఞాలారుపైని వినుముక్క సహస్రారమేర్పాటుగానుండు ఆధారమునకు 4 అక్షరములు. స్వాదిష్టమునకు 6 స్వరములు 8 గలుగు మణిపూరక కమలమందు 12 సనాహత పద్మమందు షోడశంబు విశుద్ధికి సూటిగాను. ఆజ్ఞ చక్రంబునందు 2 అక్షరములు గలుగు వ్రీయు సహస్రార కమలములకు. తాత్పర్యము: ఇప్పటి వరకు చెప్పబడినవే కాక దేహమునందు 7 చక్రములు కూడా కలవు తెలియజేస్తాను, చెవులారా వినుముదేవి. ఆధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఆ పైని సహస్రారము అను చక్రము ఏర్పాటుగా కలదు. ఆధార చక్రమునకు 4 అక్షరములు, స్వాదిష్టామునకు 6 అక్షరములు, మణిపూరకమునకు 8 అక్షరములు, అనాహత చక్రమునకు 12 అక్షరములు, విశుద్ధి చక్రమునకు 16 అక్షరములు, ఆజ్ఞ చక్రమునకు 2 అక్షరములు, అలాగే సహస్రార చక్రమునందు 1000 అక్షరములు కలిగి ఉండును. ఆధారంబును గణపతి, స్వాదిష్టమునందు బ్రహ్మ స్వాభావికులై మాధవుండు మనికి పైని నాదుడు జీవుడు విశుద్ధ నయన మయగురం. ద్విపధరం జనీ వృత్తము 14 గల పద్మము నా పాదకుండెనా పరమాత్మ. తాత్పర్యము: ఆధార చక్రమునకు గణపతి, స్వాదిష్ట చక్రమునకు బ్రహ్మ, మణిపూర చక్రమునకు విష్ణువు, అనాహత చక్రమునకు రుద్రుడు, విశుద్ధికి జీవుడు, ఆజ్ఞా చక్రమునకు గురువు, సహస్రార చక్రమునందు పరమాత్మ అధిదేవతలుగా నుండు పాలన చేయుచుండును. ఇలా ఆధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారము అను 7 చక్రములు యందు వారి వారి వాహనములతోనూ, శక్తులతోనూ, పరివారముతోనూ, ఆయుధములతో, ఆయా ఆసనములతో గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, జీవుడు, గురువు, పరమాత్మ అనబడే దేవతలు ఆయా వర్ణములతో మంత్రానుష్ఠాన విధియుక్తంబుగా గ్రంథుల యందు కొందరు, కమలముల యందు కొందరు, ప్రాణ, అపాన అనే వాయువుల యందు, ఉచ్ఛ్వాస విశ్వాసములు యందు కలసి ఈ దేహమునందు జీవుడు నివసించి ఉన్నంత కాలం వరకు వారి వారి స్థానముల యందు ఉండి ఏమాత్రం చలించక సుఖదుఃఖ రాగద్వేష భయాదులని ఆ జీవుని ఛాయారూపమైన
కర్మభ్రాంతులను కలిగించుచు విడుచుటకు వీలులేని విధముగా మాయ 6 ఉరుములనే మహా పాశములు చేత అనుభవింప చేయుచున్న జీవునికి పంచభూతముల పంచీకరణము ద్వారా ఏర్పడిన ఈ దేహమనే యంత్రమునందుగల నీ చక్రార్చన తత్వ సంధానమైన మహాజ్ఞానమున సద్గుణవంతులై గురోపదేశము వలన మోక్షమును పొందెదరు. అది ఎలాగంటే వినుముదేవి. వచనం వా ష స ష అను 4 అక్షరములతో కుంకుమ వర్ణము కలిగిన మల విసర్జన కర్మకు పాలకుడై దిశ మొలగల శక్తియుక్తుడైన గణపతి మూలాధార చక్రమునందు ఉండును. అలాగే భ భ మ య ర ల అను 6 అక్షరములతో సింధూర వర్ణము కలిగి మూత్ర విసర్జన, ఇంద్రియ విసర్జన, మైదానము గర్భమునందు దేహ నిర్మాణము అను 4 కార్యములు చేయుచు వాహనము శక్తి, ఆయుధము పరివారముతో కూడిన అనుష్ఠాన నిష్ట కలిగి సరస్వతి అను రచనాశక్తి యుక్తి కలిగిన త్వష్ట బ్రహ్మ గర్భముల యందు పిండములను సృష్టి చేయుచుండును. దీనిని బ్రహ్మగ్రంథి అని స్వాదిష్టాన చక్రమని పేరు కలిగి ఆత్మతత్వం అధిదేవతగా నుండును. ఈ చక్రమును మంత్ర సాధకులు అన్వి కమలమని, అన్వ కమలమని, స్థూల దేహమునకు ఆధారమని, స్వాదిష్టానమని చెప్పుదురు. దీని యందు ఇచ్ఛాశక్తి నివాసముండును. మరియు ఢ న త ధ ద ధ న ప అను 8 అక్షరములతో నీలి వర్ణము కలిగి లక్ష్మి సహితుడై వాహనము శక్తి, ఆయుధము పరివారముతో కూడిన మంత్రానుష్ఠానముతో సనాతనుడు అను మాయాపాలకుడైన మయబ్రహ్మ విష్ణు రూపమున అధోముఖమును చూస్తూ జ్ఞానశక్తియుతుడై సూక్ష్మదేహమును అంటుబడి ఉండును. దీనిని విద్యాతత్వం అని, విష్ణుగ్రంథి అని, మాయా కమలమని, మణిపూరకమని, సూక్ష్మధారణమని సాధకులు చెప్పుచుందురు. మరియు క ఖ గ ఘ ఝ చ ఛ ఝ ఝ ట ఠ అను 12 అక్షరములతో తెల్లని వర్ణము కలిగి ప్రణవ పంచాక్షరి యుక్తమగు పార్వతీ సహితముగా వాహన శక్తి, ఆయుధము పరివారము, ఆసనములతో కూడిన మంత్ర అనుష్ఠానము కలిగి సానగమును అనే విశ్వేశ్వరుడను నేనే ఉండెదను. దీనికి శివతత్వమని, కార్మికమలమని, అనాహతమని, కారణ దేహమునకు అంటుబడి ఉండునని ఇంద్రియ నిగ్రహము గల జ్ఞానులు చెప్పుదురు. దీనికి క్రియాశక్తి అధిదేవతగా నుండి స్థూల సూక్ష్మాంగములకు కారణాధారమని తెలుసుకొనుము. మరియు ఆ నుండి అహ వరకు గల 16 అక్షరములతో హంసయందు లీనమై జీవునికి ఉపాధి అయిన హంసమేళనమైన వాహనము శక్తి, ఆయుధము పరివారము, ఆసనములతో కూడిన మంత్ర అనుష్ఠాన యుక్తుడై వర్ధక ప్రత్నసుడు జీవేశ్వర పాలితుడై యుండును. దీనిని విశుద్ధి చక్రమని, జీవాధారమని వేదాంతలు వాడుకగా చెప్పుదురు.
మరియు హం క్షం అను 2 బీజాక్షరములు కలిగి విద్యుల్లత వంటి వర్ణము కలిగి అజపాయను హంస మహామంత్రయుక్తమై రక్తమండల శ్వేతమండల కృష్ణమండల జ్యోతిర్మండల సూర్యమండల చంద్రమండల అగ్నిమండల గురుమండలములతో కూడి వివాహము ఆయుధము శక్తి పరివారము ఆసనముతో కూడిన మంత్ర అనుష్ఠానయుక్తముగా మహాకారణ శక్తి ఆదిదేవతగా స్థూల సూక్ష్మ కారణాంగములకు మహాకారణమై మోక్ష శక్తి యుక్తుడై దేశిక నామమున సనారి విశ్వేశ్వరుల వారు అందుండును. దీనికి మహాకారణ స్థానమని మహాకారణ దేహమని సమాధి షట్క సంపత్తి కలిగి ఉండునని మహాయోగ జ్ఞానులు ఉపనిషత్ వాక్యములు చే నొక్కి వక్కాణించుచున్నారు. మరియు దీనిని ఆజ్ఞాచక్రమని జ్ఞానాధారమని కుండలి అని తాత్వికులు వాడుచున్నారు. మరియు 500 వర్ణములు కలిగి అయిత్వ వేత్వ క్రియాకారణములతో 1000 బీజములతో అనురూపమున పరమాత్మ పరాశక్తి కారణశక్తి శిచ్చక్తి యుక్తమై అమృతాంశమై మేఘమాలిక ఆడంబరములచే కాలము తప్పక సదా అమృతమును వర్షింపచేయుచుండును. దీనిని సహస్రార కమలమని అందురు. దీని యందు పరమాత్మ నివాసమై ఉండి పైన చెప్పబడిన దేహాభిమాన దేవతలను ఆహారముగా తాలుమూల ద్వాదశాంతము నుండి ఆధార చక్రము వరకు అమృతమును ఇచ్చి విష్ణు పరముగా సప్త ధాతువులకు వాయువుల ద్వారా వ్యాపింప చేయును. ఇంకను దీనిపైన కర్ణిక బ్రహ్మరంధ్రము అనబడు 2 చక్రములు గలవు. వాటిని గురించి కూడా వివరిస్తాను, ఆలకించుము దేవి. జై గురుదేవ. జై సనారి విశ్వేశ్వర.